శ్రీమాత్రే నమః. ఈ మధ్య ఒక కొత్త పోకడ మొదలైంది. అదేంటి అంటే వేలుతో కదా మనం బొట్టు పెడతాం. వేలుతో బొట్టు పెడితేట చేతికి అంటుకుపోతుందట, పసుపుగా అయిపోతున్నాయట చేతులు. అందుకని ఇయర్ బడ్స్తో బొట్టు పెట్టడం మొదలెట్టారు. ఈ ఇయర్ బడ్స్తో బొట్టు పెడితేట మనకి చేతికి కుంకుమ అంటుకోదు, ఎదుటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందట. ఈ బొట్టు పెట్టడం మనకే కాదు, దేవుడికి కూడా ఇయర్ బడ్స్నే ఉపయోగించేస్తున్నారు. అసలు డాక్టర్స్ కూడా చెప్తారు ఇయర్ బడ్స్ని ఉపయోగించకండి, ఎందుకంటే ఈ కంపెనీ కాని ఇయర్ బడ్స్ని కనుక మనం ఉపయోగిస్తే వాళ్ళు ఏ కాటన్ ఉపయోగిస్తున్నారు అనేది మనకి తెలియదు కదా, అది అంత శుభ్రమైంది కాదు కాబట్టి వాడకండి అంటారు కదా. అసలు శుభ్రమైంది కాదు అంటే మనకి ఈ పాటికే అర్థమైపోయింది కదా ఆ కాటన్ ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏంటి అనేది. కాబట్టి దయచేసి అలాంటి ఇయర్ బడ్స్ తీసుకుని బొట్టు పెట్టడం కానీ పెట్టించుకోవటం కానీ దేవుడికి పెట్టడం కానీ చేయకండి. కుంకుమ బొట్టు పెట్టడం అనేది శుభప్రదం. ఎంత సౌభాగ్యం ఉంటేనో ఎంత అదృష్టం ఉంటేనో తప్ప మనం బొట్టు పెట్టుకోలేము, ఇంకొకరికి బొట్టు పెట్టలేము. అలాంటి కుంకుమ బొట్టు పెట్టడానికి కూడా ఇయర్ బడ్స్ని మనం ఉపయోగిస్తున్నాము అంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనేది ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భగవంతుడికి బొట్టు పెట్టాలి అని అనుకోండి, చిన్న చిన్న ఫొటోస్ ఉంటాయి, పెట్టడానికి వీలు కాదనంటే ఈ బంగారపు కొట్టుల్లో వెండి బొట్టు పుల్లలు అమ్ముతారు. వెండి బొట్టు పుల్లలు కొనుక్కోలేకపోతే రాగివి ఉంటాయి, ఆ రాగి వాటిని కానీ ఈ వెండి వాటిని కానీ తెచ్చుకుంటే దానికి ఇంట్లో పత్తి ఉంటుంది కదా, మనం దీపారాధన చేసుకుంటాం కదా పత్తి, ఆ పత్తిని చుట్టి దాంతో మీరు బొట్టు పెట్టండి, అది ఇంకా బాగుంటుంది. అంతే తప్ప ఈ ఇయర్ బడ్స్తో మాత్రం దయచేసి భగవంతుడికి బొట్టు పెట్టడం కానీ మనం పెట్టించుకోవటం కానీ ఎదుటి వాళ్ళకి పెట్టడం కానీ చేయకండి. ఒకవేళ ఈ బొట్టు ఇయర్ బడ్స్తో ఎవరైనా మనకి పెడుతున్నారు అనుకోండి, వెంటనే వాళ్ళకి చెప్పేసేయండి, ఏం పర్వాలేదు, వద్దండి మీరు వేలుతో పెట్టండి, నాకేం పర్వాలేదు, మీరు చేతితోటే పెట్టండి, అదే నాకు ఇష్టం అని చెప్పండి. అలా మనం చెప్పటం మొదలు పెట్టాము అని అనుకోండి, ఆ ఎదుటి వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఓహో ఇలాంటిది చేస్తే ఇలా అభ్యంతరం పెడతారు కాబట్టి మనం ఇక ముందు వాడకూడదు అని. మనం మన తర్వాత తరాల వాళ్ళకి మన సంప్రదాయాన్ని అందివ్వాలి తప్ప ఉన్న సంప్రదాయాల్ని ఉన్న ఆచారాలని మనం తీసేయద్దు. దయచేసి బొట్టు మాత్రం వేలితోటే పెట్టండి. ఎవరైనా మీకు పెట్టాలని ప్రయత్నిస్తుంటే ఈ ఇయర్ బడ్స్తో నిర్మోహమాటంగా వాళ్ళకి చెప్పేసేయండి. అలా చెప్పినప్పుడే ఎవరైనా మారతారు. శుభానికి ప్రతీకైన కుంకుమ బొట్టుని వేలితో పెట్టుకోకపోవటం ఎంత దౌర్భాగ్యం చెప్పండి. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. అసలు శాస్త్రం కూడా చెప్తుంది ఏ వేలితో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అని. ఎదుటి వాళ్ళకి ఏ వేలితో పెట్టాలి, భగవంతుడికి ఏ వేలితో పెట్టాలి, అలాగే మనం ఏ వేలితో పెట్టుకోవాలి, అసలు చూపుడు వేలితో బొట్టు పెట్టచ్చా పెట్టకూడదా, ఎందుకు పెట్టకూడదు, ఇవన్నీ మన శాస్త్రం చెప్తోంది.